హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఏంటో తెలుసా? తోటకూర లివర్ ఫ్రై. వెజ్ తినే వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసామనుకోండి, పప్పు కూరగాయలతో పాటు ఈ స్పెషల్ తోటకూర లివర్ ఫ్రై చేసామనుకోండి, మళ్ళీ అడిగి చేయించుకుంటారు. ఫుల్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అది కూడా వెజిటేరియన్. ఇంత అద్భుతమైన తోటకూర లివర్ ఫ్రై చేసేద్దామా? ఇది చూడ్డానికి సేమ్ మటన్ లివర్ లాగా ఉంటుంది. వెజ్ ప్రియులకి ఇది ఒక స్పెషల్ రెసిపీ అయిపోతుంది. మరి ఇలాంటి రెసిపీని చేసేద్దామా? దీనికి కావలసిన పదార్థాలు: ఉడికించిన తోటకూర, పుట్నాల పప్పు పొడి, వెల్లుల్లి, కరివేపాకు, పెప్పర్, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్. ఈ ఉడికించిన తోటకూరలో 2 పచ్చిమిర్చి, గరం మసాలా, సాల్ట్ వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఈ పేస్ట్లో పుట్నాల పప్పు పొడిని ఒక 5 టీ స్పూన్స్ పుట్నాల పప్పు పొడిని వేసి ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసేసుకొని ఒక మౌల్డ్లో పన్నీర్ లాగా స్ప్రెడ్ చేసేసి ఈ మౌల్డ్ని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేయాలి. స్టీమ్ చేసేస్తే మనకి పన్నీర్ పీసెస్ని ఎలా కట్ చేసుకుంటామో అలా పీసెస్ లాగా కట్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఆనియన్స్ వేసి బ్రౌన్ అయ్యే వరకు కాస్త ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక వెల్లుల్లి, కరివేపాకు వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. చేశాక కాస్త పసుపు వేసి అది కాస్త కలిసాక దాంట్లో కారం, ఉప్పుతో పాటు గరం మసాలా, జీలకర్ర పొడి వేసి అన్నీ కలిపేసేయాలి. ఇలా కలిపిన ఆనియన్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర లివర్ ఫ్రై అనేసి మనము పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ డ్రై ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేయాలి. చేసేస్తే ఆ ఆనియన్ పేస్ట్ అంతా ఈ తోటకూర లివర్కి పట్టేస్తుంది. మంచి స్పైసీగా అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ తోటకూర లివర్ ఫ్రైకి కాస్త లెమన్ని జోడించారంటే, ఆ రసాన్ని పిండేసి జోడించారంటే చాలా బాగుంటుంది. చూడడానికి ఎంత బాగుంది చూడండి. తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.